టీ20 వరల్డ్ కప్ లో భీకర మ్యాచ్ కి అంత సిద్ధమైంది. ఇండియా పాకిస్తాన్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ మ్యాచ్ సాగుతుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ కి ఛాన్స్ దక్కుతుందని తెలుస్తుంది. మొదటి మ్యాచ్ లో సంజుని పక్కన పెట్టారు, కానీ పాకిస్తాన్ మీద అనుభవం ఉన్న ప్లేయర్ కావాలి. అందుకే సంజు శాంసన్ కి తుది జట్టులో ప్లేస్ దక్కే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్ పై బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఫేస్ తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉండటంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి స్ట్రాంగ్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్ లో ఉంటే భారత్ కి పరుగులు అదనంగా లభించే ఛాన్స్ ఉంది. అందుకే శివం దూబే ప్లేస్ లో సంజు శాంసన్ ని తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చాలా ఏళ్లుగా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో గనక రాణిస్తే అది కెరీర్ కి చాలా వరకు ప్లస్ అవుతుందని చెప్పాలి. ఒకవేళ తుది జట్టులో స్థానం వస్తే దాయాది దేశంపై ఒత్తిడి తట్టుకుని పాకిస్తాన్ బౌలర్లను ఎదుర్కొని సంజు తన బ్యాట్ నుండి పరుగుల వరద పారిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకసారి సంజు ఫామ్ లోకి వస్తే టీ20లో భారీగా పరుగులు చేయగలడు. ఐపీఎల్లో సెంచరీలు చేసిన రికార్డు కూడా ఉంది. కాబట్టి సంజు తుది జట్టులో స్థానం దక్కించుకొని భారీగా పరుగులు చేస్తే అది పాకిస్తాన్ బౌలర్స్ కు చాలా కష్టమని చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ సంజు శాంసన్ కి అవకాశం ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ప్రేక్షకులతో పాటు ప్లేయర్స్ లోనూ ఈ మ్యాచ్ పై కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే ఇరు జట్ల ప్లేయర్లు మ్యాచ్ కి ముందు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ పోరాటం కాదని ఓ చరిత్ర అవుతుందని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ టోర్నీలో మ్యాచ్లు ఆడేటప్పుడు ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. పాక్ తో మ్యాచ్ ఆడేందుకు నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ప్రపంచం కూడా ఉత్కంఠగా వేచి చూస్తుంది. అయితే పాక్ తో జరగబోయే మ్యాచ్ నేనెప్పుడు ఓ పోరాటమని అనుకోలేదు. అది ఒక చరిత్ర అవుతుంది. ఎందుకంటే దాయాదుల పోరు భాగోద్వేగంతో కూడి ఉంటుంది. ఆనందం, ఆందోళన, బాధ ఇలా అన్నిటినీ ప్రేక్షకులు అనుభవిస్తారు. జూన్ 9న జరిగే మ్యాచ్లో మేము తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకంగా ఉన్నాము. సమిష్టిగా రాణించి ప్రత్యర్థిపై విరుచుకుపడటమే మా ముందున్న ప్రధాన లక్ష్యమని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీలో భారత పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియాదే పైచేయి. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే పాక్ విజయం సాధిస్తే మిగతా మ్యాచెస్ అన్నిటిలో కూడా ఆ దాయాదిపై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. దీంతో జూన్ 9న జరిగే మ్యాచ్లోనూ పాక్ ను చిత్తుగా ఓడించారని భారత జట్టు భావిస్తుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయంతో తన జర్నీని మొదలుపెట్టింది. అటు అమెరికా జట్టుపై ఓటమితో పాక్ ఈ టోర్నీని ప్రారంభించింది. మరి జూన్ 9వ తేదీన జరగబోయే మ్యాచ్లో ఈ ఇరు జట్లలో ఎవరు ఆధిపత్యాన్ని చెలాయిస్తారో చూడాలి. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో పిచ్చుల మీద విమర్శలు వస్తున్నాయి. భారీ స్కోర్స్ లేవు, బ్యాటర్లు మెరుపు విన్యాసాలు లేవు. దాంతో ఇటు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు, అటు టీవీలకు అతుక్కున్న అభిమానులు తీవ్ర అసంతృప్తిని లోనవుతున్నారు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గుర్తుపెట్టుకునే విధంగా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఓమాన్ నమీబియా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసి కాస్తంత థ్రిల్లింగ్ కు గురి చేసింది తప్పితే మరే మ్యాచ్లు కూడా ప్రేక్షకులకు మజానందించలేదు. ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ లో కూడా 200 స్కోరు నమోదు కాలేదంటే టోర్నీ ఎంత చప్పగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో దేశాలను కాదని ఐసీసీ అమెరికాలో మ్యాచ్లను నిర్వహించడానికి పూనుకుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ యుఎస్ఏలో జరగడం ఇదే మొదటిసారి. దాంతో అమెరికా సైతం స్టేడియాల నిర్వహణలో తగు జాగ్రత్తలను తీసుకుంది. కానీ పిచ్చులను తయారు చేయటంలోనే ఆ దేశానికి సరైన అవగాహన లేదని ఈ టోర్నీతో స్పష్టంగా తేలిపోయింది. ఇతర విషయాలు అగ్రస్థానంలో ఉన్న అమెరికా క్రికెట్ నిర్వహణలో పూరని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఫ్లాట్ పిచ్లను రెడీ చేయడంతో టీ20 వరల్డ్ కప్ లో జట్లు భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాయి. మరి టోర్నీలు జరిగే తర్వాతి మ్యాచెస్ లో అయినా భారీ స్కోర్స్ నమోదవుతాయేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.